హాయ్ హలో ఎవ్రీవన్. నేను మీ శివాయిశాల. మీరు చూస్తున్నారు భారతావని లాగ్స్. ప్రపంచ దేశాలు భారత క్రికెట్ను గర్విస్తున్న ఈ తరుణంలో ఎన్నో విజయాలు, ఎన్నో రికార్డులు, స్వదేశీ, విదేశీ అని తేడా లేకుండా ఎడతెరపలేకుండా పడిన కష్టం ఇవన్నీ కించపరుస్తూ ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు. ఆమె ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీ చీఫ్ షామా మహమ్మద్. షామా మహమ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రోహిత్ శర్మ లావుగా ఉన్నాడు, బరువు తగ్గాలి, అతని కెప్టెన్సీ ఆకట్టుకునే విధంగా లేదు అని భారత క్రికెట్ అభిమానులకు ఆగ్రహానికి కారణమైంది. రోహిత్ శర్మ కెప్టెన్సీ అనేది ఆకట్టుకునే విధంగా ఉందో లేదో ఒక్కసారి మనం చరిత్ర చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. 138 వన్డే కెప్టెన్సీలు చేసిన రోహిత్ శర్మ 100 వన్డే విజయాలు సాధించి రోహిత్ శర్మ రికీ పాంటింగ్ సరసన ఈ ఘనతను అందుకున్నాడు. రికీ పాంటింగ్ 28 ఏళ్ల వయసులో కెప్టెన్సీ బాధ్యతలు అందుకోగా రోహిత్ శర్మ మాత్రం 30 ఏళ్ల వయసులో కెప్టెన్సీ బాధ్యతలు అందుకొని ఈ ఘనతను సాధించాడు. భారతదేశ కెప్టెన్లోనే కాకుండా ఐపీఎల్లో కూడా విజయవంతమైన కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డు సాధించాడు. ముంబై ఇండియన్స్ 5 సార్లు కప్పు సాధించగా 2013, 15, 17, 19, 20లో ఐపీఎల్ ట్రోఫీని గెలిపించి తిరుగులేని నాయకుడిగా పేరు పొందిన రోహిత్ శర్మ భారతదేశ క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు వన్డే సిరీస్ని క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ శర్మ సారథ్యంలోనే జరిగింది. ఇది 4 సార్లు జరగగా 3.0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయాలు 2022 సంవత్సరంలో వెస్టిండీస్ జరిగితే 2023 సంవత్సరంలో శ్రీలంక మరియు న్యూజిలాండ్ను ఓడించింది. అలాగే 2025లో ఇంగ్లాండ్ని మట్టి కరిపించింది. ఈ జట్లపై సాధించిన విజయంలో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. అలాగే అతని సారథ్య బాధ్యతలు కూడా చేపట్టి జట్టుకు ఎంతో కీలకంగా మారిన వ్యక్తి భారత కెప్టెన్ రోహిత్ శర్మ. 3 పదుల వయసుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ నిలిచారు. అలాగే అత్యంత వేగంగా 11,000 పరుగులు చేసిన రోహిత్ శర్మ 261 ఇన్నింగ్స్లో 11,000 పరుగులు పూర్తి చేసి ఈ ఫీట్ సాధించిన రెండో వేగవంతమైన క్రికెటర్గా నిలిచాడు. ప్రపంచ క్రికెట్ జట్టులో 600 సిక్స్లు బాదిన ఏకైక ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. 2024 ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో తన 150వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ను ఆడి ఈ మైలురాయిని చేరుకున్న తొలి క్రికెటర్గా నిలిచిన వ్యక్తి రోహిత్ శర్మ. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వ్యక్తిగత స్కోరుగా 264 పరుగులు రోహిత్ శర్మ పేరిటే ఉంది. 2014 శ్రీలంకపై 264 పరుగులు చేసి వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్మెన్గా నిలిచారు. అలాగే 3 డబుల్ సెంచరీలు వన్డే క్రికెట్ చరిత్రలో ఇంతవరకు ఏ ఆటగాడికి ఈ ఫీట్ సాధించకపోవడంతో రోహిత్ శర్మకి ప్రత్యేకంగా ఈ గుర్తింపు పొందారు. అంతర్జాతీయ వన్డేల్లో 351 సిక్స్లతో అగ్రస్థానంలో ఉన్న షాహిద్ ఆఫ్రిదీని అధిగమించడానికి మరో 17 సిక్సర్లు మాత్రమే అవసరం ఉంది. భారతదేశానికి ఎంతో గొప్ప క్రికెట్ని బాడీ షేమింగ్ చేయడం నిజంగా మన దేశ స్వప్నాన్ని మనమే నాశనం చేసుకోవడం వంటిది. రోడ్డు మీద ఉండి ఎవరైనా కామెంట్ చేస్తారు, కానీ గ్రౌండ్లోకి దిగితేనే అప్పుడు తెలుస్తుంది ఎవరు హీరో ఎవరు జీరో అని. రోహిత్ శర్మ ఫిట్గా లేరన్నంత మాత్రాన రోహిత్ శర్మకి ఏమీ కాదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, క్రికెట్ చరిత్ర పుటల్లో ఎప్పుడూ కూడా చరిత్రలో మిగిలిపోయే కొంతమంది పేర్లు మాత్రమే ఉంటాయి. కపిల్ దేవ్, గంగూలీ, ద్రావిడ్, ధోని, సచిన్తో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా ఒక గొప్ప క్రికెటర్గా అవతరించిన గొప్ప క్రికెటరే మన రోహిత్ శర్మ. కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ ప్రస్థానం మరుగున పడినప్పుడు ఇలాంటివి చేసి క్రేజ్ పెంచుకోవాలని చూస్తారు, కానీ అవి బెడిసికొట్టి వాళ్ళ మీదకే వస్తుంటాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు. మీకు మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. జై హింద్. భారత్ మాతాకి జై.